నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియా కథనాలపై యువత జాగ్రత్త వహించాలి. సిఐఎన్ రమేష్, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం. ప్రశాంత వాతావరణంలో రాబో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, సోషల్ మీడియా కథనాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ వారికి ప్రజలందరూ సహకరించాలని కాకినాడ రూరల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా పోలీసు శాఖ వారిచే నియమితులైన సిఐఎన్ రమేష్ తెలియజేశారు. మంగళవారం రాత్రి కేంద్ర సాయుధ బలగాలతో పెదపూడి మండలంలోని సంపర మరియు సహపురం గ్రామాలలో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఎస్ఐ శోభన్ కుమార్, స్థానిక పోలీసు సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గవర్నమెంట్ ఎస్పీ గారైనటువంటి ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ వారి కాకినాడ జిల్లా వారి ఆదేశాల ప్రకారం పారామిలిటరీ వారి ఫోర్స్తో ఎస్ఐ పెదపూడి వారి సిబ్బంది మరియు మా యొక్క సిబ్బందితో సంపర సహపురం గ్రామాలని కవాతు నిర్వహించాము. గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ గురించి, వారి నియమ నిబంధనల గురించి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పోసుకొచ్చినట్టు తెలియజేశాము. అలాగే వారి యొక్క సందేహాలు కొన్ని అడిగారు, వారి సందేహాలను కదా నివృత్తి చేశాము. ఎటువంటి ప్రలోభాలకి గురి కావద్దని, ఓటు హక్కుని వారి యొక్క ఎవరికి వేయాలనుకుంటే వారికి వేసుకునేటట్టు ప్రశాంత వాతావరణాన్ని మేము కలిగజేస్తామని, ఎటువంటి ప్రలోభాలకి గురి కావద్దని తెలియజేశాము. అలాగే సోషల్ మీడియాలో కూడా యువత అన్నెసరిగా పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని, దాని మీద కూడా సివియర్ కేసెస్ ఇచ్చేస్తున్నామని తెలియజేస్తాం. అలాగే 80 సంవత్సరాలు దాటినటువంటి, అంటే నడవలేనటువంటి వారికి కూడా, వయోవృద్ధులకు కూడా ఎలక్షన్స్ వారు ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి వారి యొక్క ఇంటికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని 100కి 100% వారి యొక్క వినియోగించుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలకే వెళ్ళకోకుండా పోలీసుకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని వినియోగించుకుంటూ థ్యాంక్ యూ.